మిత్రులారా, ఈ రోజున పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ సంఘం అనంతపురం నగర శాఖ పక్షాన మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున పెన్షనర్లు పడుతున్నటువంటి అవస్థలు కావచ్చు, పెన్షనర్లు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వారి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల అన్ని సంఘాలు ఈ యొక్క సమస్యల సాధనలో పూర్తిగా వైఫల్యం చెందిన దానివల్ల ఈ రోజున పెన్షనర్స్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరచి పెన్షనర్స్కు జీతాలు 1వ తారీఖున వేయాలి. మరి వారికి సంబంధించినటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు అయితేనేమి, మరి వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు రిలీఫ్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ సంఘం నగర శాఖ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా పెన్షనర్లు మొక్కవోని ధైర్యంతో ఈ యొక్క ఉద్యమానికి సిద్ధమైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికల్లో వారు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలంటే ఖచ్చితంగా కూడా పెన్షనర్లు వారి పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. మరి ఏదైనా కూడా ప్రభుత్వము ఒకసారి ఆలోచించాలా. 1వ తారీఖు జీతం పడితే అది ఎక్కడికి వెళ్తుందని ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి ప్రభుత్వంగా కానీ ఆలోచించాలా. 1వ తారీఖు ఎప్పుడెప్పుడా 1వ తారీఖు వస్తుందా, వారికి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి పెన్షనర్లు వారి పెన్షన్ని తీసుకొని ఆ పెన్షన్ని కూడా మందుల రూపంలోనో మాకుల రూపంలోనో ఇది మార్కెట్లోకే ఈ యొక్క వారి యొక్క పెన్షన్ని కూడా వెచ్చించడం జరుగుతుంది. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే నిత్యావసర వస్తువులు కొనడం కావచ్చు, మరి ఇంటి అద్దె చెల్లించడం కావచ్చు, మరి రకరకాల స్కూల్ ఫీజులు అయితేనేమి మరి ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క మార్కెట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అవి మళ్ళా ప్రభుత్వానికే పన్నుల రూపంలో వస్తాయనే విషయం తెలిసి కూడా మరి ఈ మొండి ప్రభుత్వం ఈ రకంగా 1వ తారీఖు చెల్లించాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు, 1వ తారీఖు చెల్లించాల్సినటువంటి జీతాలు కావచ్చు 15వ తారీఖునో 20వ తారీఖునో ఇవ్వడం వల్ల వారికి ఏమాత్రం న్యాయం జరగకపోగా పూర్తిగా మనశ్శాంతి లేకుండా పూర్తిగా అనారోగ్యంతో సతమతమై వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఖచ్చితంగా కూడా పెన్షనర్ల సాధన సమస్యకై పెన్షనర్లు ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని తీసుకున్నా కూడా మేము ఏపీ ఎన్జిఓ సంఘం నగర శాఖ పక్షాన వారితో పాటు కలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.